వెళ్లి పూజ చేస్తారు. నాకు మీరు ఒక విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సాధారణంగా నాగుల చవితి చెయ్యనటువంటి వాళ్ళు ఉండరు. అన్ని వర్ణముల వారు చేస్తారు. అందరూ తలస్నానం చేస్తారు, చక్కగా పుట్టక పెడతారు, ఏదో అందులో గుడ్డు వేస్తారు, లేకపోతే చిమ్మిలి వేస్తారు, లేకపోతే చలివిడి వేస్తారు, లేకపోతే ఆవు పాలు పోస్తారు, ఆ పుట్ట చుట్టూ పిల్లా పాపలతో నమస్కారం చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. పావుని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి. ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది. నాగమును దేవతగా భావన చేసి పూజ చేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్లి అది తినే పదార్థములను ఆ పుట్టలో సమర్పణం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరించి అక్కడ ఉన్నటువంటి ఆ పావుని ఒక విషయం అడుగుతారు. లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటువంటి రీతిలో అడుగుతారు. అందుకే నాగుల